audio jungle. ఏం చేశారంటారు? మీకు కనపడట్లేదా? రాజధానిలో కట్టినటువంటి బిల్డింగులు, అసెంబ్లీ కానీ, సచివాలయం కానీ, ఇతర ఆఫీసులు కానీ, మీ ఎమ్మెల్యేలు, మీ వైజాగ్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు వచ్చి కూర్చునేది ఎక్కడ? ఏ అసెంబ్లీలో కూర్చుంటున్నారు? లేకపోతే మీ విశాఖ ఎమ్మెల్సీ మాధవ్ గారు వచ్చి ఏ శాసన మండలిలో కూర్చుంటున్నారు? మీరు వెళ్ళే సెక్రటరేట్ ఏంటిది? అవన్నీ మేము కట్టినవి కదా, మా నాయకుడు చంద్రబాబు నాయుడు కట్టినవి కదా. కంటికి అవి కనబడతా అంటే మీరేం చేశారు? ఆ నిధులు ఏమైనాయి? ఆఫ్టర్ ఆల్ మీరు ఇచ్చింది ముష్టి 1500 కోట్ల రూపాయలు. ఇదే మీ నరేంద్ర మోడీ గారు మొన్న బడ్జెట్లో గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ సిటీలో ఒక కన్వెన్షన్ సెంటర్కి, అంటే ఒక మీటింగ్ హాల్కి 1600 కోట్ల రూపాయలు కేటాయించుకోవటం జరిగింది. 1600 కోట్ల రూపాయలు ఒక మీటింగ్ హాల్కి అహ్మదాబాద్లో ఇచ్చుకుని మమ్మల్ని రాజధాని కట్టుకోవటానికి 1500 కోట్లు ఇచ్చి ఏం చేశారని అడుగుతారా? ఇంకో 1000 కోట్లు ఇస్తారంట. అంటే 2500 కోట్లతో రాజధాని అవుద్దా? మీ ప్రధానమంత్రి మోడీ గారు తిరుపతికి వచ్చి ఢిల్లీని తలదన్నే రాజధానిని కట్టించి పెడతానన్నాడు ఆయన. 2500 కోట్లకి ఢిల్లీని తలదన్నే రాజధాని వస్తుందా? మీరేమో మీ అహ్మదాబాద్లో 1,00,000 కోట్లు పెట్టి బుల్లెట్ ట్రైన్ వేసుకుంటారు, 1500 కోట్లు పెట్టాం మీటింగ్ హాల్ పెట్టుకుంటారు. మేము మా ఆంధ్రప్రదేశ్ రాజధాని మట్టికి 1500 కోట్లు 2500 కోట్లు చేసుకోవాలా? అదేమంటే డిపిఆర్ ఇవ్వలేదంటారు. చాలా క్లియర్గా డిపిఆర్ 39,000 కోట్ల రూపాయలకి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి 6 నెలల క్రితమే సమర్పించటం జరిగింది. మీరు ముష్టి 1500 కోట్లు ఇచ్చి చేసేసుకోండి, కట్టేసుకోండి అంటారేంటి? అదేదో సినిమాలో ఉంటుంది. బ్రహ్మానందం గారు అక్కడికి ఎవరికో ముష్టాడు వస్తే ఒక 10 రూపాయలు పెట్టి చేసుకో, పండగ చేసుకో, నా పేరు చెప్పుకున్నా అంటాడు, పండగ చేసుకో అని. నరేంద్ర మోడీ గారి వ్యవహారం అట్టా ఉంది. 1500 కోట్లు పెట్టి ఢిల్లీని తలదన్నే రాజధాని కట్టుకోమంటున్నాడు ఆయన, పండగ చేసుకోమంటున్నాడు మన ఆంధ్ర ప్రజల్ని. అంటే ఆంధ్ర ప్రజలంటే ఢిల్లీ పాలకులకి చులకనగా ఉంది, తేలిక భావంతో మీరు చూడటం జరుగుతుంది. ఇది మేము సహించేది లేదు. మా ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలతో ఢిల్లీ పాలకులు ఆడుకుంటున్నారు. మా ఆంధ్ర ప్రజల యొక్క ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని మీరు దెబ్బతీస్తున్నారు. మా ముఖ్యమంత్రిని మీరు కించపరచడం జరుగుతోంది. 29 సార్లు మీరు ఢిల్లీ చుట్టూతో మా ముఖ్యమంత్రిని తిప్పించుకున్నారు. అది మా ముఖ్యమంత్రి వెళ్ళటం కాదు ఢిల్లీకి, మా ఆంధ్ర ప్రజలు వచ్చినట్లే. ఢిల్లీలో మా ముఖ్యమంత్రిని అవమానపరిచారంటే అది ఆయనకు అవమానం కాదు, అది మా ఆంధ్ర ప్రజలకు అవమానం జరిగినట్టే. ఈ రకంగా అవమానిస్తే ఆంధ్ర ప్రజలు తమ తడాకా ఏంటో కూడా చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో ఆంధ్ర బీజేపీ నాయకులు తమ పాత్ర ఏంటో తాము నిర్వచించుకోవాలి. మీకు ఇందాడే చెప్పా, విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ పీఠానికి తాబేదారుల్లాగా వాడు తానా అంటే తందానా అంటే ఏమైపోయారు. ప్రజలు కోరుకుంటున్నారు మన రాష్ట్రంలోని బీజేపీ నాయకులందరూ కూడా విభీషణులాగా పనిచేయాలని కోరుకుంటున్నారు. కానీ మన బీజేపీ నాయకులు సైంధవుల్లాగా పనిచేయటం జరుగుతుంది. ఇది చాలా విచారకరం.
ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషికి మీరు సైంధవుల్లాగా అడ్డుపడద్దు. మీరు ధర్మం వైపు, న్యాయం వైపు విభీషణంలాగా వచ్చి నిలబడవలసిందిగా రాష్ట్ర బీజేపీ నాయకులకి విజ్ఞప్తి చేస్తున్నాం. అలా చేస్తే కనీసం మీకు మంచి పేరైనా ఉంటుంది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.